మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ శుభాభివందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. పునరుద్ధానుడైన శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న వారము, మన దేవుడు జీవము కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్యానికి విధేయులుగా మనం ఉండాలనే దేవుని ఉద్దేశం. ప్రతిరోజు కూడా వాక్యములను మీరు వీక్షిస్తున్నారని, అదేవిధంగా అనేక మంది కూడా షేర్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి పంపించండి. అనేక మంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేటట్లు చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కాగలరు. ప్రియులారా, ప్రతి ఉదయమున మనము ఈ కొండ మీద చేసిన ప్రసంగం గురించి వివరించుకుంటూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు దేవుని చిత్తము నెరవేర్చుట. ఈరోజు వాక్యాంశము గమనించినట్లయితే దేవుని చిత్తమును నెరవేర్చుట. వాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మానవుడిని దేవుడు సృష్టించాడు. తన ఉనికి ప్రతి జీవరాశి మీద ఉంటుంది. ఇన్ హీస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి. కాబట్టి ఈ మానవులందరూ దేవుని కృప కనికరముల చేత బ్రతుకుతున్నారు. అయితే దేవుడు సంకల్పం ఏందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు తన కుమారులుగా ఉండి తన చిత్తాన్ని నెరవేర్చాలనే దేవుని ఉద్దేశం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్టు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అనగా దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువారి ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించినట్లు దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటున్నాడు. తన ఇష్ట ప్రకారంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి అందుకనే అంటాడు, అసలు దేవుని చిత్తం అనేది అక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి అసలు ఫస్ట్ దేవుని చిత్తం ఏంటి అనేది మనం గమనించినట్లయితే 1వ తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు, మీ ఘటములను కాపాడుకున్నట్టే మరి దేవుని చిత్తం అని అక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అనగా అన్ని జనుల వలె మీరు కామాభిలాష ఎందు కాక, అంటే జారత్వమునకును అదేవిధంగా వ్యభిచారమునకు దూరంగా ఉండి మన శరీరాలని మన మనసుల్ని మరి సమస్త కల్మషము నుండి విడిపించటమే దేవుని యొక్క చిత్తమని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అది ఒకటైతే మరి ఒకటి 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తున్నాడు, ఎలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అంటున్నాడు. అంటే మూర్ఖులు నోరు ఏ విధంగా మూయించగలం? మన ప్రియమైన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశీలి శాస్త్రులు ఆయన ఎక్కువ వాదించేవారు. ఏదో ఒక క్వశ్చన్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేవాళ్ళు. ఆయన చక్కగా ఎంతో జ్ఞానయుక్తంగా వారికి సమాధానం చెప్పి పంపించేవాళ్ళు. ఉదాహరణగా ఒక స్త్రీ 7గురికి మా భార్య అయింది, పునరుద్ధానంలో ఆమెకు భార్య ఎవరు అని వారు అడిగినప్పుడు ప్రభువారు చెప్తారు, చక్కని సమాధానం ఇస్తారు, వారి నోరు మూయిస్తారు కదా. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మరి చక్కని సమాధానాలతో వారికి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చి మనం ఆవేశపడకుండా, టెన్షన్ పడకుండా, కోపపడకుండా వారు అడిగిన ప్రతి మూర్ఖమైన ప్రశ్న కావచ్చు, మంచి ప్రశ్న కావచ్చు, వేటికైనా సరే మనం చక్కగా నెమ్మదిగా సమాధానం చెప్పేవారుగా ఉండాలి. అది ఒకటి మరి దేవుని చిత్తంగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా మనం గమనించినట్లయితే 1వ తెస్సలోనికైకి 5వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే 1వ తెస్సలోనికైకి 5:16లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతల స్తుతులు తెలియజేయాలి. అనగా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం బయటికి వెళ్తూ ఉంటాం, లోపలికి వస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఇంకా అనేక రకాలైన డ్యూటీలు చేస్తూ ఉంటాం, ఇంకా అనేక రకాలైన పనుల్లో మిళితమైపోయి ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ప్రమాద పరిస్థితులు ఎదురవుతాయి మన జీవితంలో. అలాంటప్పుడు నిజంగా మరి దేవుడు వాటి నుండి మనల్ని తప్పిస్తాడు ఆయన కాపుల ద్వారా.
కాపుదల ద్వారా. కాబట్టి మనము అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, మనల్ని కాపాడిన రీతిని బట్టి. ఇంకా అనేక రీతిలుగా మనము ప్రతి విషయంలో మనం పోషించబడుతున్నాం, బ్రతికించబడుతున్నాం. నిజంగా దేవుడు పోషకుడుగా ఉన్నాడు, ఎల్షదాయిగా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకి. అది కూడా దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియమైన ఈ రీతిగా మనము మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ ప్రభువా నన్ను పిలుసు ప్రతివాడు కూడా పరలోక రాజ్యం ప్రవేశింపుడు కానీ తండ్రి చిత్తాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారే ప్రవేశిస్తారని మరి మత్తయి సువార్త 7:21 తెలియజేయబడినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇష్టాన్ని బట్టి ఈ భూమి మీద మనం నడుచుకుంటేనే పరలోకంలోనికి మనకు అడుగు పెడతాం. అక్కడ అడుగు పెట్టాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించి తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటో మీరు విన్నారు కదా, ఆయన చిత్తాన్ని బట్టి మీరు నడుచుకోండి. ఆ రీతిగా పరలోకమందు మీకు ప్రతిఫలం కలుగుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. మీ చిత్తాన్ని బట్టి మేము నడుచుకునేటట్టు మనసును మాకు దయచేయండి, సహాయం చేయండి. మీ చిత్తం ఏమిటో బైబిల్లో లేఖనాల ద్వారా తెలియచేయబడి ఉన్నది కనుక ఆ వాక్యం మా హృదయంలో ఉంచుకుని లేఖనానుసారంగా జీవితం మాకు ప్రసాదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.